శ్రీమద్ రామాయణము ఆదికవి మహర్షి వాల్మీకి విరచితముగా జగత్ప్రసిద్ధము. శ్రీరాముడు దేవుడని కాక మానవునిగా భావించినచో మనకు ఆ మహర్షి కథా సంవిధానం తెలియవస్తుంది. లోకమున ఎవరూ కల్పన చేసి రచింపలేనంతగా శ్రీరామకథా కావ్యమును సృష్టించినని స్పష్టమగును. రామాయణ మహాంబుధిలో వివిధ పాత్రలు ఆణిముత్యములు వెతికి తీసిన కొలది లభించును. అట్టి పాత్రల్లో మరుగునపడి దీర్ఘదర్శులైన ప్రాచీన అర్వాచీనులైన కొందరు పరిశీలనా దృష్టి గల పండిత కవులకు దృగ్గోచరమైన పాత్ర మహాసాధ్వి మచ్చలేని ఉత్తమురాలైన పత్యనువ్రత మాండవి. మాండవి జనకుని సోదరుడైన కుశధ్వజుని పుత్రికల్లో ఒకతే. మాండవి జ్యేష్ఠురాలు. స్వయంవర నిర్ణయముగా రామునకు సీతమ్మ భార్య అయ్యెను. ఆ కళ్యాణ ముహూర్తపు వేళయందు తన సోదర కుమార్తెలను మాండవిని భరతునకు, ఊర్మిళను లక్ష్మణునకు, శృతకీర్తిని శత్రుఘ్నునకు ఇచ్చి వివాహం గావించెను. భరతుని భార్య మాండవిగా ప్రసిద్ధము. పితృవాక్య పరిపాలనానుసారంగా సీతాలక్ష్మణ సమేతుడైన రాముడు వనవాసమునకెగెను. అప్పుడు నందిగ్రామమున మేనమామలింట భరతుడుండెను. తన తల్లి అయిన కైకేయి కోరికయే ప్రాణసమానుడైన తన అన్నగారు శ్రీరామచంద్రమూర్తి అడవులకెగుటకు కారణమని ఎరింగి రాజ్యపాలన అంగీకరింపక తన తల్లిపై ద్వేషమును కోపమును పెంచుకున్నాడు. రాముని చేరి ప్రార్థించి ఆయనను అంగీకరింపచేసి తీసుకుని వచ్చి అయోధ్యలోనే పట్టాభిషిక్తుని చేయి సంకల్పించెను. అరణ్యంలో ఉన్న రాముని చేరి పలు విధముల ధర్మ మార్గములు వివరించి తన వెంట అయోధ్యకు రావలసిందిగా వేడుకొనెను. అప్పుడు శ్రీరాముడు భరతుని లాలించి శాంతిని చేసి తన పాదుకలు ఇచ్చి తిరిగి అయోధ్యకు పంపెను. ఇంతవరకు కథ అందరికీ తెలిసినదే. మాండవి ఇచ్చట భరతునితో కలిసి ఉన్నది. సీతమ్మ వనములో రామునితో ఉన్నది. భర్తకు ఉపచారములు సలుపుచు చెంతనున్న మాండవికి శాంతి సౌఖ్యములు కరువయ్యాను. కారణము ఊహింపగలము. రాముడు రాజ్యం వీడి వనవాస క్లేశములను అనుభవించుచు తన భార్య సీతమ్మ బాధలను చూడలేక విచార బాధాగ్రస్తుడై ఉండి తనుగానంత వేడుకొనను అయోధ్యకు రాకుండా పాదుకలిచ్చి పంపివేయుట. అంతేకాక ఇట్టి పరిస్థితులకు హేతుభూతము తన తల్లి కైకేయి అని భావించి ఆమెపై మిక్కిలి అసహ్యమును ఆగ్రహమును పెంచుకున్నాడు. ఇట్టి స్థితిలో ఉన్న భరతుడు తన భార్యకు సుఖ సంతోషములను విడవలేదు. ఈ స్థితిలో మాండవి కార్యేషు దాసి కరణేషు మంత్రి అను ధర్మ సూక్త్యానుసారంగా భరతునితో మిక్కిలి సిగ్గుతో చేరి బాధాతప్త హృదయుడే అన్యభావ వ్యగ్రుడై ఉన్న భర్తతో ఇట్లన్ను: స్వామి, బావగారు శ్రీరామచంద్రుల వంశప్రతిష్టను ఇనుమడింప చేయుటకు పితృవాక్య పరిపాలనతో సత్యశీలిగా నిల్చుటకు సతీ సమేతముగా వనములకేగెను. లక్ష్మణుడు భ్రాతృపరిచర్యలు నర్ప వారిని అనుసరించెను. ఈ సంఘటన వలన మీ రఘువంశ ప్రతిష్ట దశదిశ ప్రతిష్టమయ్యను. అన్యోన్య సోదరుల ప్రేమధర్మము జగద్విఖ్యాతమయ్యను. అట్టి వంశమునుద్భవించిన మీ వలన నాకు గుర్తింపు కలుగును కదా. మీ తల్లిగారు అక్క సీతమ్మను వనవాసం చేయమని కోరలేదు. అయినను తనకు తానుగా భర్తను అనుసరించి సంతోషముగా బాధలు కష్టములందుటకు సిద్ధపడను. అది మా వంశ స్త్రీ జననైజము. మీ వంశమందు స్త్రీజనులు పతివ్రతానుగాములుగా గుర్తింపబడి జన్లు ఆనందపడి తత్పదానుగాములగుటకు హేతువుగా తార్కాణము నిలిపిరి. అట్టి వంశమును మెట్టిన దానైనందుకు గర్వపడుచున్నాను. వేరొక విషయమును ఆలకింపుడు. వీరు శ్రీరామచంద్రుడు అనుగ్రహించి ఇచ్చిన పాదుకలనే కోసల దేశ ప్రభువుగా ప్రతిగా సింహాసనం అందించి నిమిత్త మాత్రులుగా మంత్రివర్గ సూచనల సలహా మేరకు మీరు రాజ్య కార్యక్రమాలను నిర్వర్తించుచున్నారు. మీరే రాజుగా ప్రకటించుకొనలేదు కదా. ఇది మీ సద్గుణ సంపత్తికి సాధు ప్రవర్తనకు
జ్యేష్ఠ భ్రాతృ ధర్మజ్ఞ ప్రకాశమునకు కొండంత విలువను చేకూర్చును. స్వర్గనివాసి అని మీ తండ్రి గారు ఆనందమందగలరు. ధర్మజ్ఞులైన మీరు నన్ను మన్నింపుడు. ఆ మాటలు విన్న భరతుడు ఖిన్న వదనుడై, మాండవి, నీ వచనములు నాకు పలుచగానే తోచుచున్నవి. నా మనోవేదన తీరవలనన్నా, శాంతి లభించవలనన్నచో రామపాదుకలో ఆయన చెంత ఉంచుట, ఆయన కాళ్లపై పడి కన్నీరు రానంత వరకు ఏడ్చి ఏడ్చి రావలను. అట్లు కానిచో నా పేరు విన్న ప్రజలు పెడమోమిడి తట్టుచుందిరని తలంతును. నీవు దారి చూపి నా వెంట వచ్చిన శ్రీరాముని చేరి విన్నవించుకోవచ్చును. వదిన సీతమ్మ నిన్ను చూచి అయినా అన్నకు సముచితంగా సలహా ఇవ్వగలదు. నీవు కాదనక ఈ కార్యసంపూర్తికి సహకరింపుము. అస్థిరచిత్తంతో పలికిన భరతుని గాంచి, ఆర్యపుత్ర, స్వామి కలతనందిన మనము నుండి ఇట్టి పలుకులు వెలువడుట సహజము. మీరు తలచినట్టు ఈ పని చేసిన మీ అన్నగారి అసత్యవాదిగా లోకమును నిలబెట్టిన వారు శ్రీరామస్వామి ఆవేదన ఉందనే గాని అంగీకరింపరు. అంగీకరించలేని ఆయన అసత్యవాదిగా మిగులుటకు మీరే కారకులగుదురు. మీ పూర్వులు రఘుమహారాజు విశ్వత్యాగంలో సర్వము త్యాగం చేసి నిర్ధనుడిగా ఉన్న సమయంలో సైతము మునిబాలకునకు కోరిక మేరకు ధనమొసకుడికై కుబేరునిపై యుద్ధము చేసి ధనమార్జించి వరతంత్రుడను ముని బాలకునకు ద్రవ్యమొసిగి తన త్యాగగుణము సత్యగుణము నిలబెట్టినట్లు చెప్పుకుందరు. అట్టి వంశమునందు జన్మించిన మీరు ఈ వంశమునికే కళంకము ఆపాదింపచేయుదురా? సత్యధర్మశీల త్యాగ సద్గుణాలతో రఘువంశజులు స్థిరస్థాయిగా నిలవలనన్న మీ అన్నగారి మార్గమే సరియైనది. ఆయన సర్వమానవులకు ఆదర్శప్రాయుడు, లోక హితార్థ కార్యనిర్వహణ కారణ జన్ముడు. చిట్టచివరిగా నా వచనములు ఆలకించి ఉచితానుచిత ధర్మాధర్మ నిర్ణయం మీరే గావింపుడు. నాథ, ఈ పరమపావనమైన రామపాదకార్చనమునర్చిన పవిత్రములైన మీ హస్తములతో నన్ను స్పృశించుటచే ధన్యతగాంచితిని. మా అత్తగారైన కైకమ్మను పలుమార్లు మీరు దూషించుచున్నారు. లోకులకు మీకు ఆమె మహాదోషిగా దోపవచ్చును. వశిష్ఠ మహర్షి ముహూర్త ఫలము లోకోపకారమునకే కదా. ఈ లోకోపకారం ఎట్లు జరగవలనో ధ్యానాంతర్వర్తి అయిన ఆమె గ్రహించి ఎప్పుడో భర్త నుండి పొందిన వరములను ఇప్పుడు కోరట్లో ఏ మహోపకారము ఉండి ఉండవచ్చును. మీ అన్నగారి వనవాసము సర్వలోక జీవానందకరంగా వచ్చును. ఏలనందురా, అందరికన్నా అమితముగా అభిమానించి పెంచి పోషించిన రామునిపై మాతృవత్సలత కురిపించిన మీ అమ్మగారు పట్టాభిషేక వెళ్ళనే వనవాసమునకు రాముని పంపమని భర్తను కోరట్లోని ఆంతర్యము అంతంత మాత్రముగా అందరికీ అంతుబట్టని విషయం కాదని నా భావన. కొంత గ్రహించిన పెద్దత్త కౌసల్య రాముని ఎడబాటునకు సొగించినే కానీ కైకేయిని దూషింపలేదు. మరొక మాట వినుడు. నేను ఎరిగినంతలో శ్రీరామతత్వమును ఎరిగిన ఇరువురు, ఒకరు విశ్వామిత్ర మహర్షి, మరొకరు మీ అమ్మ, మా అత్తగారు కైకేయి సాధ్వి. ఈ ఇరువురు రామతత్వము అర్థం చేసుకున్న మహితాత్ములు. అనేక జన్మ సంపాదిత తపోధన పరిశీలైన ఆమె రాముని అరణ్యవాసము సల్పమని భర్తను కోరెను. దీనివలన జరగనున్నదేమిటో మున్ముందు మీరు ఎరగగలరు. మీరే కాదు, సర్వలోక విదితమగును. నాథ, ఇటు చూడుడు, వినుడు. ఆనాడు గాదినందనుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు మా అమ్మగారిని ఏమి కోరిరి? మాకు ప్రేమపాత్రుడైన శ్రీరాముని నా వెంట పంపుడనెను. ఆనాడు ఆయనపై మా అమ్మగారితో పాటు అందరూ ఆక్రోశాగ్రహావేశములు వెలుపుచ్చిరి. ఈ విషయములను ఇచ్చటకు వచ్చిన తరువాత మీ వలననే తెలుసుకుంటుంది. ఆనాడు చిన్ననాటనే అరణ్యములకేగిన మీ అన్నగారు విశ్వామిత్రుల వారి వలన అతిబల విద్యలు పొందిరి. తాటకిని సంహరించి మునులు బాధలు తీర్చిరి. అహల్యకు శాప విమోచన గావించి గౌతమునకు ఆనందము గూర్చెను. అన్నిటికన్నా నేను అందరూ ఆనందింపదగిన విషయము
మీ అన్నదమ్ములు మీ అక్క చెల్లెళ్ళను వివాహమాడుట ఈ కార్యములన్నిటికీ మీ అన్నదమ్ములు మా అక్క చెల్లెళ్ళను వివాహమాడుట ఈ కార్యములన్నిటికీ ఆ మహర్షి కౌశికిని కోరికయే కదా. అట్లే ఇప్పుడు కూడా మీ అమ్మగారి కోరిక సర్వలోకోపకారకమగును. ఆ సర్వజన సంస్తూయమానమగును. రఘువంశ ప్రతిష్ట ఆచంద్రార్కమై వెలయును. మీ తల్లిని నిందింపుకడు. ఆ అవజ్ఞతో నేనేమైనా పలికినా క్షమింపుడు. పై విధముగా మాండవి తన భర్త ఎదుట తన లోకజ్ఞతను, చాతుర్యమును, పతిహితవర్తనమును ప్రకటించినదిగా విఘ్నులు భావింపగలరు.